ఇక్కడ చార్మినార్ కి వస్తే బిర్యానీ మాత్రమే కాదు, కంపల్సరీగా నిమ్రా కేఫ్ అండ్ బేకరీలో చాయ్ అయితే కంపల్సరీగా ట్రై చేయాల్సిందే. వీళ్ళ దగ్గర ఎంతో ఫేమస్ అయిన టీ అండ్ మస్కా బన్ అయితే నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్. ఎప్పుడు వెళ్ళినా కానీ అయితే నేను పక్కాగా ట్రై చేస్తాను. ఈ మస్కా బన్ లో వెన్నపూస అయితే క్రేజీ ఉంటది. ఇక తిన్న వెంటనే చాలా రోజులు అయ్యింది చార్మినార్ అయితే పైకి ఎక్కని చెప్పేసి నేను మా ఫ్రెండ్ గడ అయితే అలా పైకి ఎక్కాము. అబ్బో చిన్నప్పుడైతే బాగానే ఎక్కాం కానీ ఇప్పుడైతే సరదా తీరిపోతుంది. పైకైతే ఎక్కగానే మహేష్ బాబు భూమిక పైనుంచి ఎలా దూకారని అయితే నాకు చాలా కన్ఫ్యూజన్ చిన్నప్పటి నుంచి. మేమైతే అలా ట్రై చేయలేదు. కాకపోతే కిందకైతే రాగానే ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్ అని చెప్పేసి ఒక జ్యూస్ సెంటర్ అయితే కనిపించింది. ఇక్కడైతే చాలా ఫేమస్ అంట జ్యూస్ సెంటర్ కూడా. వీళ్ళ దగ్గర అయితే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో బాగా ఫేమస్ అయిన మల్బెరీ మలాయ్ అయితే ట్రై చేసాము. మల్బెరీస్ మధ్యలో మలాయ్ అయితే వేసి ఇచ్చారు. మంచి క్రీమీగా టేస్ట్ ఫుల్ గా అనిపించింది. కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ దగ్గర ఎంతో ఫేమస్ అయిన ఫ్రూట్ సలాడ్ అయితే చెప్పాము. ఇది వచ్చేసి 160 రూపీస్. అక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికన్నా ఇదైతే బాగా కలర్ఫుల్ గా ఉందని చెప్పి తీసుకున్నాను. టేస్ట్ అయితే దెబ్బ అయిపోయాం. నాకైతే అంత ఏం అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి కివీ మిల్క్ షేక్ అయితే చెప్పాము. ఇది వచ్చేసి 80 రూపీస్ మాట. నాకైతే ఇదైతే పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు, యావరేజ్ గానే అనిపించింది. ఇది నాకు నచ్చకపోవచ్చు కానీ అందరికి నచ్చచ్చు. మీరైతే కంపల్సరీగా ట్రై అయితే చేయండి. ఆ తర్వాత బయటికి రాగానే మంచిగా హార్ట్ సింబల్ బుడగలు అయితే పైకి అయితే ఎగురుతున్నాయి. అయితే చూసి భలే అనిపించింది. ఇక్కడ దాకా వీడియో చూసి కనుక మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.